కరిక్యులం చాలా అవుట్డేటెడ్ అయిపోయింది. 1940s 1950s అది తెలిసి సెంచరీస్. మా ఫాదర్స్ వాళ్ళు కూడా ఇదే నేర్చుకున్నారు కరిక్యులం ఇది. నేను అదే నేర్చుకుంటున్నా, బట్ డాడీ అదే నేర్చుకున్నాడు. నెక్స్ట్ మా పిల్లలు అదే నేర్చుకుంటాడు అనుకుంటా. ఇప్పుడు ఎనీ ఏ మోడల్ లేకపోతే న్యూరల్ నెట్వర్క్స్ ఏది రన్ చేద్దాం అనుకున్నా జీపీయూ మస్ట్. కాలేజ్ హావ్ నెవర్ సీన్ జీపీయూ. అసలు దాని ఏంటో కూడా తెలియదు. దే విల్ హ్యావ్ అ బేసిక్ సిస్టమ్, కీబోర్డ్, మౌస్, మానిటర్. దిస్ ఇస్ ద ఓన్లీ సెటప్ దే విల్ బి హ్యావింగ్. ఆ క్వశ్చన్కి JNTU has answered finally. It has introduced a lot of new sub-branches under computer science. Definitely. Machine learning అని చెప్పేసి, AI అని చెప్పేసి. Do you think this new curriculum is sufficient? They have started AI, తర్వాత డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ స్టార్ట్ చేశారు కదా. Did this faculty have their degree in that? ఇంజనీరింగ్ కాలేజ్కున్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే, నేను ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ తీసుకొచ్చి టీచ్ చేయండి అంటే శాలరీస్ మ్యాచ్ అవ్వవు. అవును. అట్లని చెప్పేసి ఫ్యాకల్టీని తోటి చేపిస్తానేమో మనకి స్కిల్ సెట్ లేవు. నా దగ్గర CSE స్టూడెంట్స్ ఇంతమంది ప్లేస్ ఎంతమంది చూపించుకుంటారు. బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ గాట్ ఇన్ టు AI ఫీల్డ్? ఎవ్రీబడి హూ ఇస్ టేకింగ్ అప్ డేటా సైన్స్ కానీ AI కానీ, ఫస్ట్ థింగ్ ఇస్ యూ కిల్ యువర్ హోప్స్. కాలేజ్ ఏదో ప్లేస్మెంట్ తీసుకొస్తుందని ఆ హోప్ ఫస్ట్ చంపేసుకున్నది. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వీక్లీ ఇంజనీరింగ్ హైలైట్స్ విత్ వంశీ అండ్ ధీరజ్. అండ్ ఈ ఎపిసోడ్ ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ కంపల్సరీ చూడాల్సిందే, ఎందుకంటే ఇన్ దిస్ వీక్ వీఆర్ గోయింగ్ టు బి డిస్కసింగ్ అబౌట్ ద న్యూ JNTUH కరిక్యులం. JNTU ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందు AI అని చెప్పేసి, ML అని చెప్పేసి, డేటా సైన్స్ యాజ్ వెల్ సైబర్ సెక్యూరిటీ ఇలా కొత్త కరిక్యులమ్స్ యాడ్ చేసింది. సో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాము. అండ్ బిఫోర్ వి జంప్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ డూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. అవర్ గోల్ ఇస్ టు హిట్ 25,000 subscribers first. So make sure you hit the subscribe button and join the CynoHub community. And with that said, let's quickly start. So Dheeraj, JNTUH curriculum గురించి చూసుకుంటే lot of students have complained a lot, right? చాలా ఇయర్స్ నుంచి ఒక కంటిన్యూస్ కంప్లైంట్ ఏముంటుందంటే స్టూడెంట్స్ నుంచి, కరిక్యులం చాలా అవుట్డేటెడ్ అయిపోయింది. 1940s 1950s అది తెలిసి సెంచరీస్. మా ఫాదర్స్ వాళ్ళు కూడా ఇదే నేర్చుకున్నారు కరిక్యులం ఇది. నేను అదే నేర్చుకుంటున్నా, బట్ డాడీ అదే నేర్చుకున్నాడు. నెక్స్ట్ మా పిల్లలు అదే నేర్చుకుంటాడు అనుకుంటా. సో when this is going to change, right? ఆ క్వశ్చన్కి JNTU has answered finally. It has introduced a lot of new sub-branches under computer science. Definitely. Machine learning అని చెప్పేసి, AI అని చెప్పేసి. Do you think this new curriculum is sufficient? సో గుడ్ థింగ్ ఏంటంటే దే హ్యావ్ లిసన్ టు ద స్టూడెంట్స్ వర్డ్స్ అనమాట. దే హ్యావ్ స్టార్టెడ్ AI, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, తర్వాత IoT, సైబర్ సెక్యూరిటీ, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ స్టార్ట్ చేసాంలో. బట్ start is good, but the question mark is, do they have the faculties? One big question mark is what I have. But for now, it's a good start, what I would say. Yeah. ఎందుకంటే విత్ ద ఇంట్రొడక్షన్ అట్లీస్ట్ దీంతో ఏంటంటే స్టూడెంట్స్కి ఇప్పుడు నిజంగానే AI పర్సూ చేయాలన్నా కానీ, కంప్యూటర్ సైన్స్లో మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నా కానీ, నౌ దే హ్యావ్ అన్ ఆప్షన్ టు డూ అ డిగ్రీ ఇన్ దాట్ స్పెషలైజేషన్. ముందు ఆప్షన్ లేకపోతున్నాయి. కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ డిగ్రీతో వచ్చిన తర్వాత దెన్ దే హ్యాడ్ టు స్టార్ట్ ఫైటింగ్ ఫర్ దర్ ఆపర్చునిటీస్. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే AI MLతో పాటు దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అన్ IoT డొమైన్ యాజ్ వెల్. Got it. Right, which is slightly connected to EC side. Right? So that is a good start definitely, but JNTUH గురించి మాట్లాడుకుంటే the problem always comes in terms of execution. Definitely. The initiatives are absolutely better. Students complaints help అవుతాయి కానీ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో కెన్ యూ టాక్ మోర్ అబౌట్ ఫ్యాకల్టీ గురించి అంటున్నారు కదా, ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, మరి ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్ ఏంటి అని చెప్పేసి కొంచెం చెప్పగలుగుతా దాని గురించి? సో ఇక్కడ ఒక వింత క్వశ్చన్ ఏంటంటే, దే హావ్ స్టార్టెడ్ AI, తర్వాత డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ స్టార్ట్ చేశారు కదా. Did this faculty have their degree in that? Okay. And again, it was recently introduced. So they did not have their degree in terms of data science ledo, AI la ledo. So they have finished their regular computer science degree and another PhD చేశారు. Also that PhD 99% that would not be in data science or machine learning lo undadu. But now they have started teaching the AI or data science teach చేస్తున్నారు. So the question mark comes in, how knowledgeable the faculty are, because this faculty ఇప్పుడు సిలబస్ మార్చగానే వచ్చిన ఫ్యాకల్టీ కాదు. These faculty are staying in that college for more than 10 to 15 years. When data science and AI did not exist, అప్పటి చక్కనే ఉన్నారు. So they did not have the industry knowledge, they did not have the degree in AI or data science, but right now they are put to teach students to AI data science teach చేయమని పెట్టిను. How much ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే వాళ్ళకి ఎంత వచ్చు, ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎప్పుడు ఇండియన్ కాలేజెస్ గురించి మాట్లాడినా, ఇండియన్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడినా ఎప్పుడు ఆ క్వశ్చన్ ఫ్యాకల్టీ దగ్గరికి వచ్చి అయిపోతుంది. ఇంజనీరింగ్ ఎస్పెషల్లీ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎవరైనా చెప్పగలుగుతారా ఆల్మోస్ట్. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి లాట్ మోర్ టెక్నికల్ సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి. సో బేసిక్లీ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్కున్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే, నేను ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ తీసుకొచ్చి టీచ్ చేయండి అంటే శాలరీస్ మ్యాచ్ అవ్వవు. అవును.
అట్లని చెప్పేసి ఫ్యాకల్టీ తోటి చేపిస్తానేమో వీళ్ళకి స్కిల్ సెట్ లేవు. సో చాలా కాలేజెస్లో ఎస్పెషల్లీ టైర్ 2 టైర్ 3 కాలేజెస్ చూసుకుంటే థర్డ్ ఇయర్ 4th ఇయర్కి వచ్చేసరికి కొన్ని సబ్జెక్ట్స్కి ఫ్యాకల్టీ ఉండరు కాలేజ్లో. జస్ట్ ఆ సబ్జెక్ట్ స్టూడెంట్స్ సొంతంగా నేర్చుకుంటారు, ఆల్ ఇన్ వన్ అని టెక్స్ట్ పట్టుకుని అవి పట్టుకుని నేర్చుకుంటారు. ఇప్పుడు ఇంకా ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇట్లాంటి ఇంకా అడ్వాన్స్కి వెళ్ళేసరికి ఇనిషియేటివ్ బాగానే ఉంది, కానీ చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? ఫ్యాకల్టీ లేకపోతే ఎండ్ ఆఫ్ ది డే అది పెట్టకపోయినా ఒకటే. 4th ఇయర్కి వచ్చిందో నాకు చెప్పేటో లేరు అనుకుంటే ఐ విల్ హ్యావ్ టు వన్స్ అగైన్ గో బ్యాక్ టు ద సేమ్ టెక్స్ట్ బుక్స్ అండ్ ఆల్ ఇన్ వన్స్. ఇక వాటి నుంచి నేను ఏఐ నేర్చుకోవడం అంటే కొద్దిగా కష్టమే ఇంకా అది జాబ్ తెచ్చుకోవడం. నాకు వన్స్ ఇది చెప్తున్నా ఒకటి గుర్తొచ్చింది. ఒకటి ఇన్స్టాగ్రామ్లో మీమ్లో ఒకటి ఉంటుంది, ఓకే, వేరే అందరు బ్లైండ్ ఫోల్డ్ అయి ఉంటారు. ఓకే, వన్ పర్సన్కి మెసేజ్ పాస్ చేస్తారు అనమాట. దట్ పర్సన్ హ్యాస్ టు పాస్ దట్ మెసేజ్ టు ద ఎదురుగున్న పర్సన్కి. ద ఇన్ఫర్మేషన్ డ్రాప్ ఏదైతే ఉంటుంటుందో వాట్ ఐ వుడ్ ఫీల్ ఈస్ అది సేమ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు అంటే దిస్ ఫ్యాకల్టీ డిడ్ నాట్ లర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఐ చేయలేదు, అంటే ఏఐ నేర్చుకోలేదు, దేర్ డిగ్రీ ఆర్ ఎదర్ పిహెచ్డి ఆర్ నాట్ డిడ్ నాట్ వర్క్ ఇన్ ఇండస్ట్రీ ఏఐ మీద డేటా సైన్స్ మీద వర్క్ చేయలేదు. బట్ రైట్ నౌ వాళ్ళకు వచ్చిన నాలెడ్జ్ ఎక్కడ దే హ్యావ్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ఏదో ఒకటి కోర్సో లేకపోతే యూనివర్సిటీ పెట్టిన టీచింగ్ నుంచి దే హ్యావ్ లెర్న్డ్ ఇట్. నౌ అక్కడ ఉన్నది దీస్ పీపుల్ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ పర్సన్. ఈ పర్సన్ నేర్చుకున్న పర్సన్ ఏం చేయాలి? ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అతను ఆన్సర్ చేయాలి మన స్టూడెంట్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ లాస్ ఎంత ఉంటుంది అనేది దట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. అబ్సల్యూట్గా. అండ్ ఎస్పెషలీ స్టూడెంట్స్ సైడ్ కూడా చూసుకుంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ టేకింగ్ అప్ దిస్ కోర్ డొమైన్స్. ఎస్పెషలీ కాలేజెస్లో స్పైక్ అయితే ఉంది కంపల్సరీ ఏఐ ఇవన్నీ పెట్టినప్పటి నుంచి. నాకు రీసెంట్గా మా ఇంటి దగ్గర ఒక అక్క ఉంటుంది అనమాట. యాక్చువల్లీ షీ ఆస్క్డ్ మీ దిస్ క్వశ్చన్. హర్ సన్ వాజ్ అబౌట్ టు జాయిన్ కాలేజ్. సో ఇలా ఎలాంటి కాలేజ్ తీసుకుంటే బెటర్, ఎస్పెషల్లీ ఏఐలో జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకి ఎలా వచ్చేసిందంటే నమ్మకం, ఏఐలో జాయిన్ చేపిస్తా కదా, బయట మార్కెట్ అంతా అదే ఉంది, సో జాబ్ పక్క కాలేజ్ ఏదైతే ఉంది ఏఐలో జాయిన్ చేపిస్తే జాబ్ అయిపోతుంది అని చెప్పేసి. నా ద ప్రాబ్లమ్ ఇస్ JNTHలో అంటే సరే యూనివర్సిటీ కాబట్టి రెప్యుటేషన్ ఉంది కాబట్టి దే విల్ బి ఏబుల్ టు బ్రింగ్ ఇన్ ప్రొఫెసర్స్. ఇదే నాలెడ్జ్ని, ఇదే సిలబస్ని ఒక 2nd ఇయర్ 3rd ఇయర్ కాలేజెస్కి వెళ్తే ఆ కాలేజెస్ ఆల్రెడీ ఉన్న సబ్జెక్ట్స్ చెప్పడానికి చాలా డిఫికల్ట్ ఫేస్ చేస్తున్నాయి. అవును, వాళ్ళకి ఫ్యాకల్టీ వస్తూ ఉంటారు, పోతుంటారు, హెచ్ఓడీస్ మారుతూ ఉంటారు, కంటిన్యూస్గా ఇట్స్ సమ్ వెరీ సైక్లిక్ ప్రాసెస్. ఇలాంటి టైం లోపల వెన్ కాలేజెస్ ఆర్ స్ట్రగ్లింగ్ టు సర్వైవ్, ఎస్పెషల్లీ మనం చూసుకుంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లోపల లాట్ ఆఫ్ కాలేజెస్ ఆర్ ఐదర్ షట్టింగ్ డౌన్ ఆర్ గవర్నమెంట్ షట్ డౌన్ చేస్తుంది. ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్ వల్ల, ప్రాపర్ ఫ్యాకల్టీ లేరు, వాళ్ళ స్టాండర్డ్స్ మీట్ కావట్లేదు అని చెప్పేసి. ఇలాంటి టైం లోపల ఇట్ ఈస్ ఈవెన్ అ ఫర్దర్ పుష్ ఫర్ దీస్ కాలేజెస్. ఎందుకంటే వెన్ యూ టాక్ అబౌట్ రీసోర్సెస్, దెర్ ఆర్ 2 different types of resources. ఒకటి ఫ్యాకల్టీ వస్తుంది, విచ్ ఈస్ యువర్ ట్రెడిషనల్ రిసోర్స్. సెకండ్ థింగ్ ఈస్ యువర్ కాంపిటేషనల్ రిసోర్స్. ఎస్పెషల్లీ ఏఐ నేర్చుకుంటాను, ఏమైనా మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మీద పనిచేస్తాను అంటే కాలేజ్లో సిస్టమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సఫిషియంట్ ఎట్ ఆల్. కాలేజ్ సిస్టమ్స్ ఎప్పుడు కొన్నారు? వాళ్ళు కాలేజ్ కట్టినప్పుడు కొన్నారు అవి. అలాంటి సిస్టమ్స్ మీద ఇప్పుడు నేను ఏఐఎంఎల్ నేర్పిస్తానంటే దట్ ఈస్ అ వెరీ వెరీ difficult way of thinking that colleges have to change. Definitely. So here I wanted to address 2 points. First thing, the one that you have said, infrastructure లేదు. ఇప్పుడు ఎనీ ఏఐ మోడల్ లేకపోతే న్యూరల్ నెట్వర్క్స్ ఏది రన్ చేద్దాం అనుకున్నా GPU is must. కాలేజ్ హ్యావ్ నెవర్ సీన్ GPU. అసలు కానీ ఏంటో కూడా తెలియదు. దే విల్ హ్యావ్ అ బేసిక్ సిస్టమ్, కీబోర్డ్, మౌస్, మానిటర్. దిస్ ఇస్ ద ఓన్లీ సెటప్ దే విల్ బీ హ్యావింగ్. ఇప్పుడు నేను యాజ్ అ స్టూడెంట్ నేను నేర్చుకున్న సొంతంగా ఇక్కడ నేర్చుకుని ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా కానీ ఐ డోంట్ హ్యావ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కాలేజ్. Not the faculty know that they require GPU ani. So here infrastructure is a big question mark. Second thing comes the one that you have explained. ఎవరైతే రిలేటివ్స్ ఎవరైతే అడిగారో దట్ ఏఐలో బాగా భూమి ఉంది కదా, సో జాయిన్ చేద్దాము అనుకున్నట్టు. ద థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ ఏఐ లోపల టూల్స్ చూస్తున్నాం మనము. టూల్స్ ఆర్ ప్రోడక్ట్స్ హ్యావ్ కమ్ అవుట్. సో ఈ టూల్స్ ఆర్ ప్రోడక్ట్స్ వచ్చినాయి అంత మాత్రాన ఇప్పుడు నేను ఏఐ నేర్చుకుంటే నెక్స్ట్ డే నేను ప్లేస్ అవుతానా అంటే దట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే టు బిల్డ్ ఆల్ దీస్ టూల్స్ ఆర్ నెట్వర్క్ మోడల్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఓన్లీ కోర్ పీపుల్ని, రీసెర్చ్ పీపుల్ని తీసుకుంటారు అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు నేను ఒకటి ఏఐ నేర్చేసుకుంటారా బాబు, నాకు డిగ్రీ ఉంది ఏ డిగ్రీ అంటే తీసుకపోయి ఇప్పుడు ఫేస్బుక్ లోపల డెవలప్ చేయి, ChatGPTలో పెట్టేసి డెవలప్ చేయి ChatGPT 5.2 అని అన్నారు నన్ను. సో దే విల్ ఓన్లీ బ్రింగ్ ఇన్ ద రీసెర్చర్స్, గుడ్ రీసెర్చర్స్ హ్యాండ్ పక్ చేసుకుంటారు అనమాట. ఈ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ బిల్డ్ ద హోల్ మోడల్ అనమాట. సో మాన్యువల్ టాస్క్ తక్కువ ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ రీసెర్చ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, ట్యూనింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఇవి చేయడానికి హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అవసరం పడుతుంది. ఇక్కడ ఇంజనీరింగ్ ఇఫ్ యూఆర్ స్పీకింగ్ 1.5 million పీపుల్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతారు ఆర్ ఎన్రోల్ అవుతారు ఇంజనీరింగ్కి. ఇంతమంది అవసరమా అంటే దట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. సో
చూసింగ్ ఏఐ మోడల్స్ లేకపోతే బయట ఏఐ టూల్స్ ఎక్కువ తిరుగుతున్నాయి, ఏఐ నాకు మార్కెట్లో ఎక్కువ వినిపిస్తుంది కదా, నేను ఏఐలో జాయిన్ చేసుకుందాం అంటే తప్పు అది. మీ పిల్లోడికి ఏఐ లోపల రీసెర్చ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే దెన్ జాయిన్ ఇన్ టు ద ఏఐ. ఏదో ఒకటి నూకేద్దాం అనుకుంటే యూఆర్ స్పాయిలింగ్ హిస్ కెరియర్ దేర్. అండ్ ఇట్ హ్యాపెన్స్ అక్రాస్ బోత్ వేస్ యాజ్ వెల్. జాయిన్ అయినప్పుడు ఎంతైతే ఎక్సైటింగ్ ఉంటుందో, వాట్ ఐవ్ సీన్ ఇస్ లాస్ట్ 3 to 4 years స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అవుట్ విత్ దిస్ ఏఐ డిగ్రీ, వీళ్ళు మళ్ళీ ఎన్ని ట్రెడిషనల్ జాబ్స్కి వెళ్తున్నారు. అవును. It's very difficult for them to crack an AI job as well. See, first thing, let's appreciate where appreciation is due. ఒకటి ఏంటంటే JNTH కానీ యూనివర్సిటీస్ కానీ దే హావ్ బీన్ టేకింగ్ స్టెప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చేంజింగ్ ద సిచ్యువేషన్. అట్లీస్ట్ ముందున్నంత డార్మెంట్ లేదు సిచ్యువేషన్ ఇప్పుడు. వన్ వెరీ పాజిటివ్ థింగ్ దట్ యూనివర్సిటీస్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇస్ ఇంటర్న్షిప్ ఇస్ మ్యాండేటరీ. ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేసి పడేశారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంక్రెడిబుల్ అది. ఆన్ టాప్ ఆఫ్ దిస్, they have introduced this initiative of bringing new technologies into the mindset. But along with this, the question still remains ki, how is it going to be executed in the long term? Endukante it is not only about, see, there are multiple things into play as well. Faculty untaru, infrastructure untaru, దీంతో పాటు అవేర్నెస్ ఉంటుంది మళ్ళీ. ముందు కంప్యూటర్ సైన్స్ అన్నా కానీ ఎలక్ట్రానిక్స్ అన్నా కానీ పీపుల్కి కొన్ని స్పెసిఫిక్ జాబ్ టైటిల్స్ ఉంటాయి మైండ్ లోపల. ఒక జావా డెవలపర్ కాగలుగుతా, ఒక అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగలుగుతా అని చెప్పి. బట్ దట్ ఈస్ ఫర్ జనరిక్ సిఎస్సి గ్రాడ్యుయేట్. ఇప్పుడు నేను ఒక స్పెషలైజేషన్ తీసుకున్నట్టే సిఎస్సి లోపల ఏఐ కింద, ఐ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ నాకు ఏఐ స్పెసిఫిక్ జాబ్స్ ఏంటి, విచ్ రైట్ నౌ ఐ డోంట్ థింక్ అవర్ ఫ్యాకల్టీ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ టు ద స్టూడెంట్స్. ఇలాంటప్పుడు వాట్ వుడ్ యూ రికమెండ్ ద స్టూడెంట్స్ టు డూ? నాకు కాలేజ్లో తెలియదు, నాకు ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్నా ఒక 1.5 year లోపల, ఆర్ ఐ జస్ట్ జాయిన్డ్ ఏఐ. బట్ ఆలోచిస్తే కరెక్టే కదా, నాకు ఏ జాబ్ జాయిన్ అవ్వాలి తెలియదు నాకు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత. సో వాట్ డూ ఐ డూ ఇన్ దిస్ కేస్? సో టు టాకిల్ దిస్ ప్రాబ్లమ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్కి గుడ్ థింగ్ ఏంటంటే ఇంటర్న్షిప్స్ మ్యాండటరీ చేసింది JNTH. సో డూ 2 or 3 ఇంటర్న్షిప్స్. డోంట్ వెయిట్ ఫర్ థర్డ్ ఇయర్కి వస్తేనే, లేకపోతే నేను ఫోర్త్ ఇయర్కి వస్తేనే ఇంటర్న్షిప్ చేస్తాను వెయిట్ చేయకుండా. స్టార్ట్ డూయింగ్ ఇంటర్న్షిప్స్ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ లోపల గో టు యువర్ HOD అండ్ టేక్ పర్మిషన్, హీ విల్ గ్రాంట్ యూ. ఇంటర్న్షిప్ చేస్తా అంటే ఎవరొద్దన్నారు. గో దేర్ ఫస్ట్ ఒక ఏఐ ఇంటర్న్షిప్ చేయి, బికాజ్ యూ హ్యావ్ చూజన్ యువర్ కోర్ యాజ్ ఏఐ ఆర్ డేటా సైన్స్ తీసుకున్నావు కనుక ఆ రెస్పెక్టివ్ ఫీల్డ్ లోపల పిక్ ఏ ఇంటర్న్షిప్. Either it's a startup or it's a company, doesn't matter. Do the internship in that field. Second time, do the internship in a regular company, regular software domain lopala. See what kind of internships are there and do one. ఈ రెండు చేసిన తర్వాత you will have understanding. Okay, నేను I have seen this thing, I have seen this thing. ఈ రెండులో నాకు ఏది నచ్చుతుంది అని నేను I want to put my entire life in this segment అని చూస్ చేసుకుంటావో, థర్డ్ internship do it in that. Right now, ఫస్ట్ ఇది 2-3 months చేసినా పర్లేదు, బట్ దిస్ థర్డ్ ఇంటర్న్షిప్ డూ ఇట్ ఫర్ 6 months. 6 months చేస్తే యూ విల్ హ్యావ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్. ఈ ఇన్ డెప్త్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత గెటింగ్ అ ప్లేస్మెంట్ వన్స్ యూ ఫినిష్ యువర్ బీటెక్ విల్ బి వెరీ ఈజీ. అండ్ ఆల్సో అప్పటికి నువ్వు కెరియర్ పాత్ ఫామ్ చేసుకున్నావు. డజంట్ మ్యాటర్ ఇఫ్ యువర్ కాలేజ్ విల్ బ్రింగ్ ఏఐ ఇంటర్న్షిప్స్ ఆర్ ఏఐ జాబ్స్ ఆర్ నాట్, లేకపోతే కోర్ సాఫ్ట్వేర్ జాబ్స్ పట్టుకొస్తున్నా లేదా, డజంట్ మ్యాటర్. ఆల్రెడీ నీకు 6 months ప్లస్ 3 అంటే ఇంకా 6 months అంటే ఆల్మోస్ట్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ యూ హ్యావ్ చోజన్ యువర్ పాత్ కనుక యూ విల్ బీ అ రైట్ పర్సన్ టు డిసైడ్ విచ్ డైరెక్షన్ టు గో అండ్ హౌ టు అప్లై ఫర్ దెమ్ యాజ్ వెల్. అండ్ ఆల్సో రైట్ నో ఇంటర్న్షిప్ ఎట్లా వస్తున్నాయంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ తో వస్తాయి అనమాట. ఓకే, 6 months ఇంటర్న్షిప్ చేసావు కనుక ఇఫ్ దే లైక్ యువర్ వర్క్ దే ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ యూ ఫర్ ద జాబ్స్ యాజ్ వెల్. సో అలా వెళ్ళిపోతుంది. అర్థమైంది. Especially when students go to platforms like Internshala, they search with keywords like AI, AI assistant engineer, AI intern, ఇలాంటి మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్, ఇలాంటి ఇంటర్న్షిప్స్ ఫోకస్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే కాలేజ్లో నేర్చుకునే దానికంటే లాట్ మోర్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ వస్తుంది. రైట్. సెకండ్ థింగ్ ఇస్, వన్ మోర్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇస్, దిస్ ఈస్ రియలీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్. ఒకటి వేర్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫెయిలింగ్ ఈస్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు ద ఫస్ట్ రౌండ్ దట్ దే హ్యావ్ టు క్రాక్ ఈస్ దేర్ యాప్టిట్యూడ్ రౌండ్. డెఫినెట్గా మనం ఎంత ఏఐ నేర్చుకున్నా, ఎంత డేటా సైన్స్ నేర్చుకున్నా, ఎంత మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్నా కానీ యాప్టిట్యూడ్లో పోతుంది ఎట్లయినా కానీ. అవును. సో ఐ విష్ JNTU or the university has introduced one subject at least which focuses on this sort of development as well. They have one subject which is English, which is very, very good, but having one subject like English only first year or second year ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది, అది కూడా మనం థియరిటికల్గా మార్క్స్ కోసం నేర్చుకుంటాం అనేది ఐ డోంట్ ఫీల్ ఇట్ ఇస్ సఫిషియంట్. ఎస్పెషలీ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నేను ఒక స్పెషలైజేషన్ తీసుకున్నప్పుడు ఫర్ మీ టు ప్రాపర్లీ ఎక్స్ప్రెస్ అండ్ కన్వే మై స్కిల్స్, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్స్ అనేది కొంచెం లాంగ్ టర్మ్ ఉంటే బాగుండని అనిపిస్తుంది నాకు అట్లీస్ట్.
సో టు టాకిల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు జనరల్గా కాలేజ్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ సిఆర్టీ ప్రోగ్రామ్స్ అంటే ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి పెడుతున్నాయి. బట్ దట్ ఈస్ ఆన్ ఇండివిజువల్ లెవెల్ బేసిస్. ఇప్పుడు 10 కాలేజెస్ ఉంటే 10 డిఫరెంట్ సిఆర్టీ ప్రోగ్రామ్స్ ఆర్ ప్లేస్మెంట్ సెషన్స్ పెడుతుంటుంది. విత్ దిస్ దే బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ అదర్ కంపెనీ నుంచి పట్టుకొస్తారు. దే గివ్ ద అప్టిట్యూడ్ టెస్ట్ ట్రైనింగ్ కానీ లేకపోతే మ్యాథమెటికల్ ఎబిలిటీ ఇలాంటివన్నీ ట్రైనింగ్ చేస్తుంటారు. బట్ వెన్ దిస్ హ్యాపెన్స్ ఇస్ ఇన్ 4th year. సో ఏంటంటే ఇప్పుడు సేమ్ మన స్టూడెంట్స్ ఎలా అయితే చదువుకుంటారు రేపు ఎగ్జామ్ అంటే నేను ఇవాళ ప్రిపేర్ అవుతాను. దిస్ మైండ్ సెట్ ఈస్ ఆల్సో సేమ్ థింగ్. నాకు ప్లేస్మెంట్స్ నెక్స్ట్ మంత్లో ఉందిరా బాబు అంటే నౌ దే బ్రింగ్ ద ఫ్యాకల్టీ టు టీచ్ దెమ్ ఆప్టిట్యూడ్. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్ అనమాట. యూ హ్యావ్ టు హ్యావ్ ద ఓవరాల్ డెవలప్మెంట్ అనమాట. నీకు 4th year ఇప్పుడు టీచ్ చేస్తా నెక్స్ట్ మంత్ ఇంటర్వ్యూ అటెండ్ అంటే వాడి పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంటుంది. సో వన్ మోర్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు యాడ్ ఇంతకుముందు మీ రిలేటివ్ వారు మీకు తెలిసిన వాళ్ళు అడిగాను కదా దట్ ఏంటంటే మా పిల్లోడిని ఎక్కడ జాయిన్ చేయాలి ఏఐలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వెనెవర్ వాళ్ళు పేరెంట్స్ వెళ్ళి చూసినప్పుడు కాలేజ్ లోపల దే సీ అ బోర్డ్, ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు లోపల 26 people ప్లేస్ 30 people ప్లేస్డ్ అని ఉంటుంది. బట్ మై క్వశ్చన్ ఈస్ వెన్ యూ స్టార్టెడ్ ద ఫీల్డ్ ఆఫ్ ఏఐ డేటా సైన్స్ ఐఓటీ స్టార్ట్ చేసినప్పుడు ఐ ఆల్సో వాంటెడ్ టు అండర్స్టాండ్ ఇక్కడ మీరు 30 people చదువుకుంటే ఎంతమంది ఏఐ లోపల సెలెక్ట్ అయ్యిండ్రు అంటే వాట్ ఈస్ దేర్ జాబ్ రోల్స్, ఏఐ డెవలపరా వాట్ ఈస్ దట్, ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకుంది, తర్వాత డేటా సైన్స్కి ఎంతమంది వెళ్ళిండ్రు, తర్వాత ఐఓటీకి ఎంతమంది వెళ్ళిండ్రు. ఈ బైఫర్ఫికేషన్ నాకు లేదనుకో ఐ వోంట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద సక్సెస్ రేషియో ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ ఆఫ్ డేటా సైన్స్ ఆర్ ఏఐ. ఇఫ్ దట్ ఈస్ నాట్ ద సక్సెస్ రేషియో, నాకు సక్సెస్ రేషియో లేదు అనుకుంటే ఐల్ జస్ట్ జాయిన్ మై స్టూడెంట్ ఆర్ మై చైల్డ్ ఇన్ రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ కదా, విల్ హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ దెన్. వన్ మోర్ థింగ్, ఎవరైనా పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీ తమ్మునో లేకపోతే మీ రిలేటివ్నో ఏఐలో జాయిన్ చేయాలా, డేటా సైన్స్లో జాయిన్ చేయాలా, ఐఓటీలో జాయిన్ చేయాలా ఉన్నప్పుడు విచ్ కాలేజ్ అని కూడా అడుగుతారు. ఆస్ దెమ్ ది స్టాటిస్టిక్స్. అసలుకి 30 people జాయిన్ అయ్యిందంటే ఒక బ్యాచ్ లోపల 30 members ఉన్నారు అంటే ఆ 30 members లోపల ఎంతమంది హ్యాస్ గాట్ సెలెక్టెడ్ టు ద సేమ్ ఏఐ ఫీల్డ్ ఆర్ డేటా సైన్స్ ఫీల్డ్ ఆర్ ఐఐటీ ఫీల్డ్ లోపల. ఇఫ్ జెనరిక్గా అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్ పంపిస్తున్నారు 20 people సెలెక్ట్ అయ్యారు అంటే డజంట్ మ్యాటర్. దానికోసానికి ఐఓటీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏఐ తీసుకోవాల్సిన అవసరం లేదు. దే కెన్ జాయిన్ రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్స్. సో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఫినిష్ అయిన తర్వాత. సో ఇఫ్ యూఆర్ సెలెక్టింగ్ దట్ స్పెషలైజేషన్ you should also have the statistics, what is the success ratio of that college in terms of placing that students in AI field or data science field. Also, at least నా పర్స్పెక్టివ్ ఎట్లుంటుందంటే ఫర్ ప్లేస్మెంట్స్ ఎస్పెషలీ ఐ ఫీల్ లైక్ ఎట్ ద స్టేజ్ వేర్ ఆర్ కాలేజెస్ ఆర్ రైట్ నౌ ఏఐ ప్లేస్మెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ కూడా చేయదు స్టూడెంట్స్ ఈ పాయింట్ ఆఫ్ టైం సరిగ్గా. రైట్, సో కాలేజ్ వస్తుంది, నాకు ఏదో ఒక ఏఐ కంపెనీ పట్టుకొస్తుంది, నాకు ఏదైనా మంచి ప్యాకేజ్ ఇప్పిస్తుంది, ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నామంటే విల్ స్టే బ్యాక్ జస్ట్ లైక్ రాదర్. ఇప్పుడు స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటంటే మెయిన్గా ఎస్పెషల్లీ ఇట్లాంటి ఫాస్ట్ మూవింగ్ ఫీల్డ్స్లో దే హ్యావ్ టు కీప్ అప్. డెఫినెట్గా వాళ్ళంతటా వాళ్ళు బయటకి వెళ్ళి జాబ్స్ అప్లై చేసుకున్నారని వాళ్ళంతా వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటే తప్ప ఇలాంటి ఫీల్డ్ సర్వైవ్ కావడం చాలా కష్టం. డెఫినెట్గా రెగ్యులర్ సాఫ్ట్వేర్ జాబ్ కానీ రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా కానీ పైథాన్ కానీ నేర్చుకుంటే టు సర్టన్ ఎక్స్టెంట్ వరకు ఎంట్రీ లెవెల్ జాబ్ తెచ్చేసుకోగలుగుతాడు. బట్ నాకు ఏఐలో జాబ్ కావాలి అన్నప్పుడు యూ కాంట్ స్టే డార్మెంట్. ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోదు ఇంకా. ఎందుకంటే లాస్ట్ 1 to 2 yearsలోనే ఏఐ కంప్లీట్లీ మారిపోయింది మొత్తానికి. అప్పటికిప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్. ఇంకో 2 to 3 years లోపల గ్రాడ్యుయేట్ అయ్యే లోపల ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎంటైర్లీ న్యూ వరల్డ్. డెఫినెట్గా. అండ్ ఇఫ్ యూర్ నాట్ కీపింగ్ అప్ విత్ దట్ స్పీడ్ నువ్వు బయటకు వచ్చేసరికి మళ్ళీ సేమ్ పాత పడిపోతావు ఒకటి. సో ఎస్పెషలీ ఫర్ ఎవ్రీబడి who is taking up data science కానీ ఏఐ కానీ ఫస్ట్ థింగ్ ఇస్ యూ కిల్ యువర్ హోప్స్. నా కాలేజ్ ఏదో ప్లేస్మెంట్ తీసుకొస్తుందని ఆ హోప్ ఫస్ట్ చంపేసుకున్నది. అలాంటి మైండ్ సెట్తో చదువుకుంటే తప్ప ఈ పాయింట్ ఆఫ్ టైంలో బయట మార్కెట్ జాబ్ తెచ్చుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. డెఫినెట్గా. బట్ డెఫినెట్లీ లైక్ యూ మెన్షన్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఆ స్పెసిఫిక్ కేటగిరీస్ నుంచి సక్సెస్ రేషియో గురించి గ్రాడ్యుయేట్స్ గురించి కానీ లేకపోతే సీనియర్స్తో మాట్లాడడం కానీ ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో వాటిలో స్టాటిస్టిక్స్ లాంటివి సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. స్టాటిస్టిక్స్ ఇలాంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్కి అయితే దే విల్ బి ఏబుల్ టు ఫైండ్ ఫ్యాకల్టీ. సో ఇలాంటి సబ్జెక్ట్స్ కైనా కానీ ఫ్యాకల్టీ బాగున్నారా? సో లెట్స్ సే మరీ కంప్లీట్గా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కానీ ఆబ్జెక్ట్ రికగ్నిషన్ ఇలాంటి సబ్జెక్ట్స్కి లేకపోయినా కానీ ఓకే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్కి మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా నేర్చుకోగలుగుతారు. సో నేను మిగతా ఇంటర్న్షిప్ అయినా కానీ బయట కోర్స్ అయినా కానీ తీసుకుని నేర్చుకోగలుగుతాను. ఇఫ్ దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ కాలేజ్ కెన్ గివ్ యూ ఐ వుడ్ ఫీల్ ఇట్ ఇస్ అ గుడ్ బెట్ టు టేక్ అప్ దట్ కాలేజెస్. డెఫినెట్గా వాట్ యూ సెడ్ ఇస్ ట్రూ. ఏంటంటే స్టూడెంట్ నేను ఓన్లీ కాలేజ్ మీద లేదంటే ఇట్స్ గోయింగ్ టు బి రాంగ్. ఎందుకంటే అల్టిమేట్గా నీ కెరియర్ కనుక యూ హ్యావ్ టు ఫోకస్. ఎందుకంటే వాళ్ళు చేయలేరు అని నీకు నమ్మకం ఉంటుంది కాలేజ్ జాయిన్ అయిన తర్వాత.
సో ఆ మూమెంట్ లోపల అర్థం కాగానే ఇమీడియట్గా వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ నేను సొంతంగా ఇలా జాబ్ సంపాదించుకుంటా అనేది మైండ్ సెట్ ఉండాలి. బట్ హియర్ మై పాయింట్ ఇస్ పేరెంట్స్ని చూసుకుంటే రైట్ నో మార్కెట్ మొత్తం ఎట్లా తయారైందంటే ల్యాప్టాప్ అమ్మితే కూడా దాన్ని ఏ ల్యాప్టాప్ అని అమ్ముతుందో. సో యూ జస్ట్ నీడ్ టు హ్యావ్ అ హార్డ్వేర్ అండ్ ఓఎస్ ఆన్ టు దాట్ టు వర్క్ యాజ్ అ ల్యాప్టాప్. కానీ బికాస్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఏ ఫీల్డ్లో జాయిన్ చేస్తున్నారు లేకపోతే బయట ఏ మూవ్ ఉంటుంది అని తెలుసు కనుక అండ్ అక్కడ బయింగ్ కెపాసిటీ ఉంది కూడా పేరెంట్స్కే కనుక వాళ్ళు ఇల్లు కొనేటప్పుడు ఏఐ అనే ట్యాగ్ చేసేసరికి మా పిల్లోడు బాగానే హెల్ప్ అవుతుందేమో అని తీసుకుంటారు అనమాట. ఎవ్రీ వన్ ఈస్ ట్రైంగ్ టు గ్రాప్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ ఏఐ అనే వర్డ్ అక్కడిక్కడ తగిలిచ్చేసి కుదిరితే ఇంకో 10 daysలో చూసుకుంటే యూల్ ఆల్సో సీ చాక్లెట్ కూడా ఏఐ తగిలిస్తారు. సో ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కాలేజ్ యాజ్ వెల్. ఏఐ ఫీల్డ్ అని పెట్టుకున్న తర్వాత దే సీ ద షో ద ప్లేస్మెంట్స్. నా దగ్గర సిఎస్సి స్టూడెంట్స్ ఇంతమంది ప్లేస్మెంట్లో అని చూపించుకుంటారు. బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ గాట్ ఇన్ టు ఏఐ ఫీల్డ్? నాకు ఆ బైఫర్ఫికేషన్ కంపల్సరీ కావాలి బికాస్ ఇట్స్ నాట్ ద స్టూడెంట్ హూ ఇస్ టేకింగ్ ద డెసిషన్ బట్ పేరెంట్స్ హ్యాస్ నో ఐడియా అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏఐ ఈస్. ఎందుకంటే అయ్యో పాపం మా పిల్లోడిని మంచిగా చదివియాలని దే పుట్ మోర్ ఫీజు నాకు కడతారు, ఏఐ అంటే మంచిగా ఉంటుందేమో అని జాయిన్ చేస్తారు. బట్ వాళ్ళని ఫూల్ చేయొద్దు కనుక కాలేజ్ హ్యావ్ టు కమ్ ఓపెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బైఫర్ఫికేషన్. ఎంతమంది ఏ ఫీల్డ్లో సెలెక్ట్ అవుతున్నారు అండ్ వాట్ ఇస్ ద ప్యాకేజ్ అండ్ వాట్ ఈస్ ద జాబ్ రోల్ అన్నట్టు. అది తెలియకపోతే యు ఆర్ అల్టిమేట్లీ స్కామింగ్ సమ్వన్. అర్థమైంది. అండ్ ఎస్పెషలీ వన్ మోర్ లాస్ట్ థింగ్ దట్ విల్ డిస్కస్ ఫర్ టుడేస్ సెగ్మెంట్, ఏఐ కానీ లేకపోతే ఇట్లాంటి ఫాస్ట్ మూవింగ్ ఫీల్డ్స్ దగ్గర ఎనీథింగ్ దట్ రన్స్ ఇన్ ద మార్కెట్ బేసిక్లీ ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే సర్టిఫికెట్. యాజ్ అ స్టూడెంట్ ఉన్నాను నేను అంటే ఓకే నాకు ఏఐ సర్టిఫికేషన్ కావాలి, నాకు ఏఐ సర్టిఫికేట్ ఉంటే నాకు జాబ్ వస్తుందేమో, బయట సర్టిఫికేట్ లేకపోతే సర్వైవ్ కాలేనేమో. డస్ దిస్ పీస్ ఆఫ్ పేపర్ సర్టిఫికేట్ ఇస్ ఇట్ రియలీ దాట్ వాల్యుబుల్ దట్ ఐ కెనాట్ సర్వైవ్ వితౌట్ ఇట్? సో మార్కెట్లో సర్టిఫికేట్స్ కావాలంటే యూ విల్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ బట్ ఓన్లీ సర్టిఫికేట్ వోంట్ బి సఫిషియంట్. అల్టిమేట్గా వాట్ యూ వాంట్ ఇస్ నాలెడ్జ్. ఇప్పుడు నువ్వు నీ సొంతంగా ఏఐ మోడల్ ఒకటి బిల్డ్ చేసుకొని నీ సొంతంగా ఏదో కష్టపడకపోతే ఇఫ్ యూ డోంట్ మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ నువ్వు మార్కెట్కి వెళ్ళి ఆ పేపర్ ఒప్తే ఎవరు జాబ్ ఇయర్. అల్టిమేట్లీ దే లుక్ ఎట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ యూ హ్యావ్ బిల్డ్ విత్ ఏఐ. నీకు ఏఐ డిగ్రీ ఉంటే సరిపోదు, ఏం ప్రాజెక్ట్స్ చేసావని అడుగుతారు వాళ్ళు. తర్వాత ఎన్ని రీసెర్చ్ జర్నల్స్ చదివినో ఏం చదివినో ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవేం లేకుండా ఇఫ్ ఐ షోకేస్ దిస్ పేపర్ నాకు జాబ్ వస్తుంది అనుకుంటే దట్స్ అ ఫూలిష్ థింగ్. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ ఆర్ దట్ యు ఆర్ డూయింగ్ అండ్ దాని తర్వాత how you are showcasing your projects, these things are going to be very useful in terms of getting a job. ఐ థింక్ సేమ్ థింగ్ ఇప్పుడు ఆల్రెడీ బయట మార్కెట్లో అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ సర్టిఫికేట్స్ డిగ్రీతో అవుతుంది అంతే, రైట్? పీపుల్ ఆర్ గెటింగ్ దర్ డిగ్రీస్ అండ్ కమింగ్ అవుట్. బట్ డిగ్రీ ఈజ్ మచ్ మోర్ వాల్యుబుల్ దాన్ సర్టిఫికేట్. సర్టిఫికేట్ ఏమో 3 months 4 months కోర్స్ అది, డిగ్రీ అనేది 4 year long కోర్స్ అది. అంత డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నప్పుడే జాబ్స్ రావట్లేదు అన్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యూ డూ విత్ ద రెగ్యులర్ కోర్స్ సర్టిఫికేట్. At the end of the day, it is your skill set that is going to get you an opportunity. ఇంకోటి చెప్పాలంటే ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ హెల్ప్స్ అ లాట్ బెటర్ దాన్ ఈ సర్టిఫికేట్ ఏది ఆ స్కూల్ ఉంది. ఎందుకు అంటే ఈ డిగ్రీ సర్టిఫికేట్ ఈస్ గోయింగ్ టు బి బ్యారియర్ ఫర్ కంపెనీస్ అనమాట. వాళ్ళు మినిమం క్రైటీరియా పెట్టుకుంటారు. ఇఫ్ ఐ హ్యావ్ 10 positions దట్ ఐ వాంటెడ్ టు హైర్, నేను పెట్టుకుంటా మినిమం 70% తోని బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన పర్సన్ కావాలి అని. ఇక్కడ దిస్ పేపర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. బట్ ఈ స్కిల్ సెట్ సర్టిఫికేట్ నువ్వు తీసుకొని వెళ్తే నెక్స్ట్ థింగ్ ఏం లేదు, తను దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అల్టిమేట్గా అక్కడ ఫెయిల్ కావడమే, ఎందుకంటే నీకు జస్ట్ పేపర్ ఉంది, స్కిల్ సెట్ లేదు ప్రాక్టికల్గా. సో అట్లీస్ట్ నీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఏంటంటే ఇట్ వాట్ యూ ఇన్. బట్ ఈ స్కిల్ సెట్ సర్టిఫికేట్ నేను లోపలికి తీసుకురాదు. బట్ లోపలికి వచ్చిన తర్వాత ఇట్ మేక్స్ యూ క్వశ్చన్స్ కాంప్లికేటెడ్. అంటిల్ అండర్స్ యూ హ్యావ్ ప్రాపర్ స్కిల్ సెట్ దట్ పేపర్ ఈస్ నాట్ యూస్ఫుల్. ఇంకా నెగిటివ్ అవుతుంది నీకు అది. సో బిఫోర్ వి ఎండ్ ద వీడియో, వన్ వెరీ వెరీ స్పెసిఫిక్ నోట్ ఎగ్జాక్ట్లీ ఫర్ యూ. ఏంటంటే ఈ ఏఐ సెగ్మెంట్ కానీ ఏ సెగ్మెంట్ అయినా కానీ దీంట్లో మనం సక్సెస్ఫుల్ కావాలంటే యాజ్ అ స్టూడెంట్స్గా ఇట్స్ అ 2-side జాబ్, రైట్? మనము అంతే కష్టపడాలి, కాలేజ్ అంతే కష్టపడాలి. టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ దట్ ఈస్ పాసిబుల్, యూనివర్సిటీస్ హ్యావ్ టేకెన్ దట్ స్టెప్ ఫార్వర్డ్, రైట్? కొద్ది గొప్ప అది ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ దే హ్యావ్ ఇంట్రడ్యూస్ ద కరికులం, దే హ్యావ్ ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్స్ దట్ అట్లీస్ట్ గివ్స్ యూ అన్ అవేర్నెస్ దట్ ఓకే ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి నేను. హవెవర్ ఎట్లా ప్రాక్టికల్ నేర్చుకోవాలనేది మనమే డిపెండ్ అయి ఉంటుంది, రైట్? సో ఇట్ ఈస్ అ 2-side ప్రాసెస్ దట్ కాలేజ్ ఎంత కష్టపడుతున్నాయో మనం కూడా అంతే కష్టపడాలి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఫర్ ఎవ్రీబడి హూ ఇస్ టేకింగ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ బికాస్ ఆఫ్ ద హైప్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ, ప్లీజ్ డూ అండర్స్టాండ్ దాట్ మీరు మొత్తం కాలేజ్ మీద రిలై అయిపోయి ఉండలేరు. యూ హ్యావ్ టు టేకప్ యువర్ ఓన్ ఇనిషియేటివ్ దట్ యూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ యూ కెన్ షోకేస్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్ అండ్ స్కిల్ సెట్. రేపు ఎండ్ ఆఫ్ ద డే కాలేజ్ మీకు ప్లేస్మెంట్స్ తెచ్చినా తేకపోయినా కానీ యూ షుడ్ బీ ఇన్ అ పొజిషన్
where you will be able to get your own job. So as engineers, irrespective of what domain that you're coming from, we have to have that skill set. మనం స్పెసిఫిక్గా ఇప్పుడు ఏఐ గురించి ఎందుకు మాట్లాడాము అంటే బికాస్ ఆఫ్ దర్ 2 reasons. ఒకటి, బయట మార్కెట్లో ఉన్న హైప్ వల్ల చాలామంది దాని వెనకాల ఏంటి జస్ట్ జాయిన్ అయిపోతే జాబ్ వచ్చేస్తుందని కాలేజ్ సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. సెకండ్ థింగ్ ఇస్ బికాస్ JNTH is also introducing these changes into the curriculum, it is a very very good time to address few unknown factors like faculty లేకపోవడం కానీ equipment లేకపోవడం కానీ, ఎందుకంటే at the end of the day these are going to be making or breaking your experience in terms of AI. So I hope you found this episode useful. I hope you understood something about what is happening in the industry out there. So every single episode just like this every week is going to be exclusively dedicated for your benefit. మీ కెరియర్లో మీకు అవేర్నెస్ కానీ, మీ కెరియర్లో మీ గ్రోత్ కానీ, దాని గురించి ఫైట్ చేస్తూ ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నాము. సో మేక్ ష్యూర్ యూ స్టే ట్యూన్డ్ బికాస్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లోపల ఇందులో డిస్కస్ చేసినట్టు ఏఐలో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, ఎలా తెచ్చుకోవాలి, ఇంటర్న్షిప్స్ ఎలా అప్లై చేయాలి, ఎలాంటి టైటిల్స్కి అప్లై చేయాలి, ఆల్ ఆఫ్ దిస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. బీటెక్ స్టూడెంట్స్, ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా మీ గురించి. ఇది ఒక్కటే కాదు, నెక్స్ట్ మనం రాబోయే మెకానికల్ ఫీల్డ్ గురించి కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ అన్ని ఫీల్డ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాము. ఇది ఒక్కటే కాకుండా JNTHలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ, కరెక్షన్, తర్వాత డిటెన్షన్, ఇలా ఎన్నో ప్రెసింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. అన్నిటి గురించి కూడా మీకు వీడియోస్ వస్తాయి. సో షేర్ దిస్ వీడియో అక్రాస్ యువర్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ టైం యూ వాంటెడ్ టు రీచ్ 25K సబ్స్క్రైబర్స్. 25K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ప్రతి ఒక్క ఫీల్డ్ నుంచి సివిల్, మెకానికల్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, IoT, AI, ప్రతి ఒక్క ఫీల్డ్ నుంచి రెస్పెక్టివ్ టెక్నికల్ పర్సన్ని పట్టుకొస్తాము. హూ ఈస్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీస్ లైక్ మైక్రోసాఫ్ట్, లేకపోతే యాపిల్, లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ లైక్ L&T, ఇట్లా వాళ్ళ కోర్ జాబ్స్ నుంచి పట్టుకొస్తాము. So for that we require your support. So press the subscribe button and also share this video across your engineering community. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. And also we'll be discussing all about engineering in this channel. Alright, see you in the next video.